యేసు ప్రభువారి కాలంలో యూదయ రాజ్యం రోమా సామ్రాజ్యం కింద ఉన్నది. ఆ రోజున రోమా సామ్రాజ్యం ఫాలో అవుతున్న క్యాలెండర్ ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేశారు, యూదులు ఫాలో అవుతున్న క్యాలెండర్కి రోమా సామ్రాజ్యం ఫాలో అవుతున్న క్యాలెండర్కి మ్యాచ్ చేసి చూశారు. మ్యాచ్ చేసి వారం రోజుల్ని చక్కగా ఫిక్స్ చేసుకున్నారు. ఈ రోమా సామ్రాజ్యం వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఆ ఒక్కొక్క పేరు ఒక్కొక్క వారి దేవత పేరు అనమాట. సో 7 రోజులు 7 దేవతల పేర్లు పెట్టుకున్నారు. సో హీబ్రూ క్యాలెండర్లో వారంలో మొదటి రోజుకి, రోమా క్యాలెండర్లో వారంలో మొదటి రోజుకి మ్యాచ్ చేశారు. రెండవ రోజుకి రెండవ రోజు అట్లా మ్యాచ్ చేశారు. 7వ రోజుకి రోమా సామ్రాజ్యంలో 7వ రోజు అయినా సాటర్డే వచ్చింది, అంతే. సో హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఇది 7వ రోజు, రోమా క్యాలెండర్ ప్రకారం మ్యాచ్ చేసి చూస్తే సాటర్డే వచ్చింది, తెలుగులో శనివారము. అందరికి అర్థమైంది ఇప్పుడు. సో శనివారమే ఎందుకు ఫాలో అవ్వాలంటే, మనం ఫాలో అవుతున్న ఈ రోమన్ క్యాలెండర్ లేకపోతే ఇంగ్లీష్ క్యాలెండర్ లేదా గ్రెగోరియన్ క్యాలెండర్ ఏదైతే ఉందో, హీబ్రూ క్యాలెండర్లో ఉన్న 7వ రోజుకి మ్యాచింగ్ డే ఏదయ్యా అని చూస్తే ఇదే వచ్చింది. మరి అందుకే సాటర్డే, శనివారం మనం విశ్రాంతి దినంగా ఫాలో అవ్వాలి. మొదటి శతాబ్దంలో ఉన్న యూదులు రోమా క్యాలెండర్ ప్రకారం ఏ రోజున విశ్రాంతి తీసుకున్నారు అని మనం సెర్చ్ చేస్తే సాటర్డే అనే వచ్చింది. ఆ రోజుల్లో ఉన్న యూదుల చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫస్, ఆయన కూడా సాటర్డే రోజునే విశ్రాంతి తీసుకున్నాడు, అంటే షబాత్ ఫాలో అయ్యాడు అని చక్కగా తన చరిత్ర పుస్తకంలో రాశాడు. కాబట్టి యేసు ప్రభువారి కాలం నుంచే అందరికీ స్పష్టంగా విశదీకరించబడింది. ఏమని? యూదులు ఫాలో అవుతున్న విశ్రాంతి దినమైన 7వ రోజు రోమా సామ్రాజ్య క్యాలెండర్లో శనివారానికి, సాటర్డేకి మ్యాచ్ అయ్యింది. సో ఈ విధంగా మనం శనివారం ఫాలో అవ్వాలి విశ్రాంతి దినాన్ని.